దిస్ వీడియో స్పాన్సర్డ్ బై స్వీట్ మ్యాజిక్. కుబేరా సినిమా జూన్ 20 థియేటర్స్ లో రిలీజ్ అయింది. మన సినిమా ఫ్యాన్స్ విజయవాడ అలంకార్ థియేటర్ లో ఫస్ట్ షో చూసాము. సినిమా చాలా బాగుంది, కొత్తగా ఉంది. సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ముఖ్యంగా ధనుష్ చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండిపోయేలా అవుట్ స్టాండింగ్ గా చేశారు. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంది. రష్మిక గారి క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్. ఆమె కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ శేఖర్ కమలా గారు అంతకు ముందు తీసిన సినిమాల కంటే ఈ సినిమా వాటితో విభిన్నంగా తీశారు. కుబేరా సినిమా డైరెక్టర్ కి ఆడియన్స్ కి ఇద్దరికి డిఫరెంట్ సినిమా. ఆడియన్స్ కి ఈ సినిమా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. ఫైనల్ గా కుబేరా సినిమా ఓ మంచి సినిమా, అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. సినిమా టీం ఈ సినిమా గురించి ఏం మాట్లాడారో విందాం. కుబేరా గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు, శేఖర్ కమల గారు. మాయాబజార్ చూసారా? మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా, ఏఎన్ఆర్ గారు హీరోనా, ఎస్వి రంగారావు గారు హీరోనా, సావిత్రి గారు హీరోనా? కాదు, కేవి రెడ్డి గారు హీరో. సేమ్ థింగ్. ఇది శేఖర్ కమ్ముల కుబేరా. యూ రోట్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. ఐ థింక్ ఇలాంటి మూవీ మనం ఇంతకుముందు చూస్తుంటాం అనుకుంటే, ఇలాంటి ఒక స్క్రిప్ట్తో. సో ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ బ్యూటిఫుల్లీ మేడ్ స్క్రిప్ట్. శేఖర్ గారు, యూ డిడ్ ఎ గ్రేట్ మూవీ. సో ఐ థింక్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. ஹேட் இஸ் த்ரைவிங், நெகட்டிவிட்டி இஸ் செல்லிங். இப்படி ஒரு காலகட்டத்தில் சேகர் கமுலா மாதிரி ஒரு ஆளை பார்த்தது என் பாக்கியம். குபேரா ரொம்ப ரொம்ப ஸ்பெஷலான படம், ரொம்ப ஸ்பெஷலான படம். தமிழ் படம், தெலுங்கு படம், 2 லாங்குவேஜ்லையும் தனித்தனியாக எடுத்த படம். இன்னைக்கு உலகத்துக்கு தேவையான படம். ரொம்ப நல்லா வந்திருக்கு. உங்களுக்குலாம் ரொம்ப பிடிக்கும். நான் ரொம்ப கான்ஃபிடென்ட்டாக இருக்கேன். என்னை நம்பி பார்க்கலாம். ప్రొడ్యూసర్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు. దానికి ఐ హోప్ యూఆర్ గివింగ్ దెమ్ బ్యాక్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఐ హోప్ యూ మేక్ అ లాట్ ఆఫ్ మనీ, సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. In this era of chasing numbers, there is this man who's chasing butterflies in his films. ఈ సినిమా నాకు ఏంటి అని అనుకుంటే కుబేరా, ఐ థింక్ ఇది ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను. అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్. యాక్చువల్లీ నేను జనరల్గా చెప్తాను, ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు ట్రై చేసామని. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతీదేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని. సినిమా చూసిన ఆడియన్స్ ని అడిగి తెలుసుకుందాం ఈ సినిమా ఎలా ఉందో. సినిమా నాగార్జున గారు కానీ ధనుష్ గారు కానీ మంచి కమర్షియల్ మూవీ, చాలా బాగుంది సినిమా మాత్రం. సేమ్ టు సేమ్ ఈక్వల్గా సీక్వెల్స్ నుంచి ఒకరికి తక్కువ ఒకరికి కాదు. సినిమా అయితే నెంబర్ 1 అండి. 65 వచ్చినా కూడా ఈ వయసులో ఆయన చేశారు. నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు సూపర్ పెర్ఫార్మెన్స్. తక్కువ క్యారెక్టర్ వచ్చినా కూడా ఆయన బాగా చేశారు. అంటే లెంత్ పరంగా చూసుకున్న ఆయన క్యారెక్టర్ ప్రకారం ఆయన బాగా చేశారు సినిమా. అది బొమ్మ చూపించండు నాగార్జున. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శేఖర్ కమల్ అంటే శేఖర్ కమలే. అసలు మాటల్లో చెప్పలేం, చేతల్లో చూపెట్టలేం. ధనుష్ ఇరగదీసిండు. అసలు ప్రతి ఒక్కరిని నేర్పించిండు అన్న. ఒక్క పాటలోనే సినిమా మొత్తం చూపించిండు. క్లైమాక్స్ దుమ్ము లేపిండు. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయినాయి. మాటలు రావటం లేదు చెప్పడానికి. కనెక్షన్ మాటలే రావటం లే. అదిరిపోయింది బళ్ళు బాగా. లేదంటే 100 రోజులు ఆడేస్తుంది. బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది కానీ ఉన్నవాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే బాగుంది, పేదవాళ్ళకి. చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే సూపర్గా ఉందన్న. ఈ రోజుల్లో రావాల్సిన సినిమా అన్న. ఏ క్లాస్ ఉంది, ఎలాగా తీస్తాడు సినిమా. బాగుందండి, చాలా సూపర్ ఉంది. పర్లా బాగానే. 98 సినిమాలకు కూడా కొత్తదనం చేసుకుంటూ ఇప్పటికీ కొత్తదనం, కలెక్షన్స్, రికార్డ్స్ ఆయన చూసినవి కాదు. ఒకప్పుడు శివ రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల టికెట్లో 75 లక్షలు చేసిన సినిమా. అది 100 కింగ్ నాగార్జున. జై నాగ్. బాగుంది, బాగుంది, సూపర్, బాగుంది, బాగుంది. బిచ్చగాళ్ళు కూడా మనుషులే అన్నట్టుగా ధనుష్ క్యారెక్టర్ బాగా సూపర్గా ఉంది. సినిమా బాగుందన్న. నాగార్జున సార్ బాగా ఎక్సలెంట్ చేశారు. ధనుష్ సార్ కూడా ఎక్సలెంట్ చేశారు. చిన్న బాగా ధనుష్ అన్న చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్, నాగార్జున యాక్టింగ్ సూపర్. ధనుష్ యాక్టింగ్ బాగుంది, సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా.
సినిమా లాగ్ అయింది భయ్య. ఈ సినిమా విజయవాడలో 20కి పైగా థియేటర్స్లో రిలీజ్ అయింది. 80కి పైగా షోస్ పడుతున్నాయి రోజుకి.